మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీకు శుభము కలుగునుగాక. దేవుడు నేటి దినము మనకు బయలుపరిచిన వాగ్దానమును బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. నా జీవితము ఎందుకు ఇలాగా ఉండిపోతుంది అని నీవు అనుకుంటూ ఉన్నావేమో, దేవుడు నీకు బయలుపరిచిన వాగ్దానము, మీకు క్షేమము కలిగి దేవుని కార్యము జరుగును. ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, దేవుడు ఈ వాగ్దానమును ఆదికాండము 43వ అధ్యాయము 23వ వచనములో వ్రాయించాడు. మీకు క్షేమమగును గాక, భయపడకుడి అనే మాట దేవుడు నేటి దినము వాగ్దానముగా ఇచ్చాడు. ఈ మాట ఎవరిని బట్టి వ్రాయబడి ఉంది అని ఆలోచన చేస్తే, క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఐగుప్తులో యోసేపు ఫరో తర్వాత ఫరోగా ఉన్న రోజులలో యోసేపు సహోదరులు ఐగుప్తునకు చేరుకొని యోసేపును కలుసుకుంటారు. అయితే అక్కడ అతను యోసేపని వారి తమ్ముడని వారికి తెలియదు. ధాన్యము కొనడానికి రూకలు తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళు రూకలు చెల్లించి ధాన్యము తీసుకొని వెళ్తారు. ధాన్యపు సంచులలో రూకలు కూడా ఉంటాయి. అయితే వారు భయపడి, ఈ రూకలు మేము చెల్లించాము కదా, ధాన్యం మాత్రమే తీసుకున్నాము, మరలా మా రూకలు మాకు ఎలా సంచిలోకి వచ్చాయి అని వారు భయపడుతున్నటువంటి సమయములో యోసేపు అతని యొద్ద ఉన్నటువంటి పనివానితో ఒక మాట, అక్కడ గృహ నిర్వాహకునితో ఒక మాట చెప్పమన్నప్పుడు అతడు చెప్పిన మాట 23వ వచనములో ఉంది. అందుకతడు, మీకు క్షేమమవును గాక, భయపడకుడి. మీ పితరుల దేవుడైన మీ దేవుడు మీకు మీ గోనెలలో ఇచ్చెను. మీ రూకలు నాకు ముట్టినవని చెప్పి షిమ్యోనును వారి యొద్దకు తీసుకొని వచ్చెను. వారు భయపడుతూ ఉన్నారు. మేము రూకలు ఇచ్చాము, ధాన్యము తీసుకున్నాము, మరలా మా రూకలు మాకు ధాన్యములోకి ఎలా వచ్చాయి అని భయపడుతున్నప్పుడు ఈ మాట గృహ నిర్వాహకుడు చెప్పడం జరిగింది. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ఈరోజు నీ జీవితములో నీవు ఏదైనా పొందుకోవాలంటే ఆ పొందుకోవడానికి ముందు నీలో భయం అనేది ఉండకూడదు. కొంతమంది, నా జీవితంలో ఇది జరుగుతుందా, ఇది సాధ్యమవుతుందా, మేము సమాధాన పడతామా, నాకు సంతానం కలుగుతుందా, నాకు ఉద్యోగం వస్తుందా, నాకు వివాహం అవుతుందా అని భయపడుతూ ఉంటారు. భయపడుతూ బ్రతకడము దేవుని బిడ్డల లక్షణము కాదు. కనుక దేవుడు క్షేమమును దయచేవాడు. యోసేపు ద్వారా దేవుడు యోసేపు సహోదరులకు గృహ నిర్వాహకునితో పలికించిన మాట, మీకు క్షేమమవునుగాక అని. ఈనాడు తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా పలికించే మాట, మీకు క్షేమమగునుగాక, భయపడకుడి అని. దేని కొరకు నీవు భయపడుతూ ఉన్నావో ఆ భయమును తీసివేసి నీవు ధైర్యంగా ఉండాలని దేవుని ఉద్దేశము. ఎందుకంటే దేవుడు ఈరోజు బయలుపరిచిన వాగ్దానములోనే ఆయన ఉద్దేశము ఉంది. మీకు క్షేమము కలిగి దేవుని కార్యము జరుగును అని ఆయన ఈ వాగ్దానం బయలుపరిచాడు. కనుక ఈ వాగ్దానమును బట్టి దేవునికి మనము వందనాలు, స్తోత్రాలు చెల్లించాలి. ఇక్కడ మనం గమనించినప్పుడు ఆ గృహ నిర్వాహకుడు ఇశ్రాయేలీయుల దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాడు ఆ 23వ వచనంలో. కనుక అతడు చెప్పిన మాట, మీరు భయపడవద్దు, మీ రూకలు నాకు ముట్టినవి, మీ పితరుల దేవుడైన మీ దేవుడు మీకు గోనెలలో ధాన్యమిచ్చెను. మీ పితరుల దేవుడైన మీ దేవుడు, మనం ఆరాధించుచున్నటువంటి మన దేవుడు మన పితరుల దేవుడు. కనుక మన పితరుల దేవుడు మనకు అన్ని విషయాలలో సహాయం చేసే దేవుడు. ఆనాడు ఐగుప్తులో ఉన్న యోసేపు ద్వారా తన సహోదరులకు, తన తండ్రికి సహాయం చేసినట్లుగా ఈరోజు యేసుక్రీస్తు ద్వారా నీకు ఆయన సహాయం చేస్తున్నాడు. అందుకనే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట ఫిలిప్పీ భక్తుడు అంటాడు, క్రీస్తు యేసునందు మహిమైశ్వర్యములో మీ ప్రతి అవసరము తీర్చబడుతుంది అంటాడు. కనుక పౌలు గారు ఫిలిప్పీలతో చెప్పిన మాట, ఫిలిప్పీలకు పత్రికలో రాసి చెప్పిన మాట ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరము తీరుతోంది.
ఆనాడు యోసేపు ఐగుప్తులో ఉన్నాడు గనక తన తన తండ్రి యొక్క అవసరం తీరింది. ఈరోజు మన ప్రభువు పరలోకములో ఉన్నాడు గనక, ఆయన నీ వైపు చూస్తూ ఉన్నాడు గనక ఆయన నీకు సహాయము చేస్తాడు. ఈరోజు నాకు ఒక సహోదరి ఫోన్ చేసి, అయ్యా మాకు ప్రార్థన చేయండి, మేము ప్రతిరోజు వాగ్దానము వింటున్నాము, మాకెంతో ఆదరణగా ఉంది అని ఏలూరు ప్రాంతం నుంచి ఫోన్ చేశారు. ఈ మాట ఎందుకు నేను సాక్ష్యం చెబుతూ ఉన్నానంటే, దేవుడు కార్యము చేస్తాడు అన్న విశ్వాసం వారిలో ఉంది. నీలో కూడా ఉంది గనక నీకు మొదట క్షేమము కలుగుతుంది, రెండవది దేవుని కార్యము నీ జీవితంలో జరుగుతుంది. దేవుడు అట్టి కృపను నీకు అనుగ్రహించి నీకు సంపూర్ణ క్షేమమును గొప్ప కార్యమును యేసుక్రీస్తు ద్వారా నీ జీవితములో జరిగించి నిన్ను బలపరిచి నీ విశ్వాసములో స్థిరపరచును గాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన నా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. దేవా, ఈ దినము మీరు మాకు బయలుపరిచిన వాగ్దానమునకై కృతజ్ఞతలు. మీకు క్షేమము కలుగుతూ ఉంది, దేవుని కార్యము మీ జీవితంలో జరుగుతూ ఉంది అని మీరు సెలవిచ్చారు నాయనా. దేవుని కార్యము జరగాలంటే మొదట బిడ్డలు క్షేమంగా ఉండాలి. క్షేమంగా ఉన్నప్పుడు కార్యం జరుగుతుంది కనుక ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నాయన, ప్రతిరోజు మీరు మాకు బయలుపరుచుచున్న వాగ్దానాలను పొందిన బిడ్డలు నాయన యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకొని వారు వాగ్దానాలను పొందుతూ వారి జీవితంలో జరుగుతున్న కార్యాలను ఫోన్ కాల్ ద్వారా నాయన వారు చక్కటి సాక్ష్యాలను ఇస్తూ ఉన్నారు. వాగ్దానాలు మాకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి అంటున్నారు. తండ్రి, మీ నామమునకే యేసుక్రీస్తు ద్వారా మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. మీ దాసుడనైన నేను కేవలం మీ చేతిలో పాత్రను తండ్రి. మీరు బయలుపరిచిన వాటినే మీ బిడ్డలకు నాయన వారికి వాగ్దానముగా మేము ఇస్తూ ఉన్నాం కనుక పరిశుద్ధాత్మని ద్వారా మీరు బయలుపరిచిన వాగ్దానములు వింటున్న వారి జీవితాలలో ఎవరికి ఏది కొరతగా ఉందో వారిని బలపరిచేవిగా మీరు అనుగ్రహిస్తున్నందుకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ వారి జీవితాల్లో మంచి ఆరోగ్యము దయచేయండి, ఆర్థిక ఇబ్బందులు తొలగించి సమృద్ధిని దయచేయండి. ప్రతి విషయంలో మీ కార్యాన్ని జరిగించి మహిమను పొందుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము, దేవుని కార్యము, క్షేమము ఇప్పుడు ప్రభు రాకడ పర్యంతము వరకు నీకు, నీ కుటుంబానికి, నీ అవసరతలకు సదా తోడై ఉండి నడిపించి నిన్ను బలపరచును గాక. ఆమెన్. ఆమెన్.